నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నా. చూడండి, రెస్టారెంట్ టేస్ట్ సేమ్ ఉంటుంది. ముందు స్టవ్ వెలిగించి వాటర్ పెట్టిన. ఈ వాటర్ దేనికంటే రైస్ బాయిల్ చేయడానికి, బియ్యం ఉడకడానికి వాటర్ పెట్టాను. నెక్స్ట్ చికెన్లో మసాలాలు వేసుకోవడానికి చూపిస్తాను. దీంట్లో కొంచెం పుదీనా వేస్తా, కొంచెం మసాలా దంచుకున్నది వేస్తాను, ఇంకా 2 స్పూన్ల ఆయిల్ వేస్తాను. రెండు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం మసులుతున్నప్పుడు రైస్ వేస్తా. రైస్ నానబెట్టుకున్న చూపిస్తారు రండి. ఇది నానబెట్టుకున్న రైస్ ఒక 2 అవర్స్ ముందు నానబెట్టాను రైస్ని. ఇప్పుడు చికెన్ కలుపుకుంటాను, చూడండి. చికెన్ దీంట్లో కలుపుకుంటాను. ఫస్ట్ చికెన్ వేస్తాను, కొంచెమే చికెన్ వేస్తాను, ఎందుకంటే రెస్టారెంట్ లాగా రావాలంటే కొంచెం చికెన్ వేసుకోవాలి. మనం రెస్టారెంట్లలో హోటళ్ళల్లో బయట కొనుక్కున్నప్పుడు మనకు 10 పీసులు వేయరు, 2 పీసులు వేస్తారు. ఆ 2 పీసుల వల్ల టేస్ట్ వస్తుంది. ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేస్తాను. ఫస్ట్ సగమే వేసాను, ఇక్కడ పెడతాను. నెక్స్ట్ పెరుగు ఎక్కువ వేయడం వల్ల మనకు కొంచెం గ్రేవీ వస్తుంది. నేను రెస్టారెంట్ హోటల్లాగా ఎందుకు చేస్తాను అంటే మా హస్బెండ్ హోటల్లో చేసేవాడు, అందుకని ఆయన నేర్పించడం వల్ల నేను దీంట్లో నిమ్మకాయ గింజలు లేకుండా పిండుకోవాలి. పిండుకున్నాక నేను దంచి పెట్టుకున్న మసాలా పౌడర్, హెవీగా వేసుకోవద్దు. మసాలా పౌడర్, కారం స్పైసీ కోసం కొంచెం ఎక్కువ వేస్తాను నేను. ఉప్పు కారం, 1 స్పూన్ పసుపు. ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా. ఈ మసాలా వల్ల టేస్ట్ వస్తుంది. హోటళ్ళలో ఈ మసాలాలే వేస్తారు, మనం దంచి వేస్తూ ఉంటాం, కానీ ఇది ఏ మసాలా వేస్తారు. ఇది కొంచెం వేసుకోవడం వల్ల బిర్యానీ సేమ్ బిర్యానీ హోటళ్ళలో ఎలా ఉంటామో అలాగే ఉంటుంది. మనం దంచిన వాటిలో ఈ టేస్ట్ రాదు. నెక్స్ట్ ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా. మేము హోటల్లో సమోసాలకి వీటికి ఇవే వాడతాం ఎక్కువ. ఇది కొంచెం న్యాచురల్గా ఇంట్లో వేసుకునేది మాత్రం హోటల్ టేస్ట్ రాదు, ముందే చెప్తున్నా. ఇది బ్రౌన్ ఆనియన్, ఇది నేను ముందే ఫ్రై చేసి పెట్టుకున్నా. ఈ బ్రౌన్ ఆనియన్ వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. కొంచెం ఎక్కువనే వేస్తున్నా. దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసానా. నేనేం మర్చిపోయాను, ఇంకేదో ఒకటి మర్చిపోయాను. నెయ్యి, హోటల్స్లలో నెయ్యి వేయరు, డాల్డా వేస్తారు. నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి
వాళ్ళు ఎక్కువ డాల్డా వేస్తారు కాబట్టి డాల్డా మనకి చెయ్యికి నెయ్యి వాసనలాగా అనిపిస్తుంది. నేను నెయ్యి వేస్తున్నా. ఇది బయట కొనుక్కున్నా, ఇంకొక ప్యాకెట్ వేస్తాను. మా చిన్న పాపను విలువలేదని ఫీల్ అవుతుంది, ఏమనుకోకండి. ఇప్పుడు ఫస్ట్ చికెను, ఉప్పు, పసుపు, కారము, ఎవరెస్ట్ మసాలా, చికెన్ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, ఇంట్లో దంచుకున్న మసాలా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసుకుంటాను. రానన్నారా, ఎందుకు కలుగుతున్నావు? చూద్దురా, నువ్వు కూడా చేద్దురా. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుంటాను. ఇది దీంతో వేస్తున్నాను అనుకోకండి, దీనికి కొంచెమే ఉంది, ఆ కొంచెం వేసేస్తున్నా. ఇప్పుడు మంచిగా కలుపుతాను. రెడ్ కలర్ వస్తుంది. మా హోటళ్ళలో వాళ్ళు కలర్ వేస్తారు, ఫుడ్ కలర్ వేస్తారు, రెడ్ కలర్. నేను వెయ్యను, పక్కా ఫుడ్ కలర్ వేస్తారు. ఇది గ్రేవీగా కావాలి అంటే ఇంకో కొంచెం పెరిగేసుకుంటా. వచ్చింది, నా బుడ్డది వచ్చింది, నా కాలు కర కూర్చున్నది. ఎక్కువసేపు ఏం నానబెట్టద్దు. హోటళ్ళలో ఎక్కువసేపు గంట, 2 గంటలు, 3 గంటలు నానబెట్టరు. అప్పుడప్పుడే రెడీ చేసేస్తారు, అప్పుడప్పుడే చేసేస్తారు. అయిపోతూ ఉంటే అప్పుడప్పుడే వేస్తారు. ఇది అయిపోయిందా? కొంచెం నేను ఉప్పు కారం కోసం టేస్ట్ చేస్తాను. ఉప్పు తగ్గింది. ఉప్పు, కొంచెం కారం, ఇంకా కొంచెం స్పైసీ కోసం కొంచెం కారం, ఇంకా ఇంత కారం. మా చిన్నదాని కారం అంటే ఇష్టం, ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టినా. ఇంకొంచెం నిమ్మరసం, కలుపుతాను. మంచిగా కలిపి ఆ రైస్ అయ్యేంత వరకు కలుపుతాను, అంతే. ఇది అమ్మో అంతసేపు కలుపును, కలిపి పక్కకు పెడతాను. ఇది ఇలా పెట్టేసి, చూడండి, ఇలా పెట్టేసి పక్కకు పెట్టేస్తాను. ఓకే, దీనికి మూత పెడతాను. మూత పెట్టేసాను. ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేసుకుంటా. సారీ, ఇందులో ఇంకో 2 ఐటమ్స్ వేయడం మర్చిపోయినా. అవి ఎందుకు మర్చిపోయినా అంటే మా ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉండడం వల్ల మర్చిపోయినా. ఇది కసూరి మేతి పక్కా వేస్తారు. అసలైన టేస్ట్ విషయం. రెస్టారెంట్లో, హోటళ్ళల్లో ఎందుకు ఇంత టేస్ట్ ఉంటుంది, మనం టేస్ట్ ఎందుకు ఉండదు, మన ఇంట్లో చేసుకుంటే అంత హోటల్ టేస్ట్ రాదు అని చాలామంది అనుకుంటారు. ఇది హోటల్ టేస్ట్. టేస్టింగ్ సాల్ట్ వాళ్ళు ఎక్కువ వేస్తారు, నేను చిటికెడు వేస్తాను. టేస్టింగ్ సాల్ట్ వల్లనే హోటళ్ళల్లో టేస్ట్ వస్తుంది. అప్పుడు మనం బిగ్గరగా తింటాం, కొంచెం తినగానే బాబా లొట్టలు వేసుకుంటూ తింటాం. ఆ లొట్టలు వేసే విషయమే ఈ టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ వల్ల చాలా టేస్ట్ వస్తుంది. మనం తినడానికి టేస్టింగ్ సాల్ట్ మంచిదే, కానీ హెల్త్కి మంచిది కాదు. బిర్యానీ హోటల్లాగా తినాలనుకుంటే టేస్టింగ్ సాల్ట్ పక్క వేసుకోవాల్సిందే, కానీ చెప్పరు అందరూ, నేను చెప్తున్నాను. ఇది కలపలేదు, మళ్ళీ కలుపుకుంటా, ఎందుకంటే టేస్టింగ్ సాల్ట్ వేసిన కదా, దీనికి అదంతా అవ్వడం కోసం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటాం. ఇది కలిపి ఆ రైస్ అయ్యేంత వరకు పక్కకు పెట్టేస్తాను. నేను ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు. హోటళ్ళల్లో రెడ్గా కనిపించడానికి ఫుడ్ కలర్ మాత్రం 100% వేస్తారు. నాకు తెలుసు, చేస్తారు కాబట్టి నాకు తెలుసు.
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుంటున్నాం. నేను దీంట్లో ఉప్పు వేయలే, మా పిల్లలు డిస్టర్బ్ అయ్యా. ఇదిగోండి ఉప్పు అయిపోయిందా. ఉప్పు వేసుకున్నాక సారీ ఇంకొకటి కూడా మర్చిపోయినా, అందులో అల్లం వెల్లిగడ్డ. ఇట్లా డిస్టర్బ్ అన్నీ మర్చిపోయినా మీకు గుర్తు చేస్తున్నాడు. అల్లం వెల్లిగడ్డ అన్నీ వేసుకున్నా కూడా వేసి కలుపుకోవచ్చు, అందుకే చెప్పాను. పిల్లలు పక్కన ఉండకూడదు. హోటల్లో ఎవరు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఇగో అల్లం వెల్లిగడ్డ దంచుకునేది, అన్నం లేదు. ఈ వాటర్లో నిమ్మకాయ రసం వేస్తా, ఎందుకంటే రైస్ ఫుల్గా కొంచెం ఉంటుంది, మనం రైస్లో కలుపుకోని అవసరం ఉండదు, అందుకని ఇందులో వేస్తా నిమ్మకాయ రసం. ఇప్పుడు రైస్ వేస్తాను. చూడండి నానబెట్టుకున్న రైస్ ఇందులో వేస్తాను. మా పాపకు దగ్గు వచ్చిందని బయట ఇల్లు దగ్గుతుంది, డిస్టర్బ్ చేసేటప్పుడు మాత్రం మస్తు చేస్తారు, దగ్గుడు మాత్రం బయటికి వెళ్ళి దగ్గుతుంది. ఇప్పుడు ఈ రైస్ కలుపుకోవాలి, ఎక్కువ కలుపుకోవద్దు. ఇప్పుడు కలుపుకున్న తర్వాత దీంట్లో ఏమేయాలి అంటే ఏమి కలుపుకొని మూత పెట్టుకుంటున్నాం. మళ్ళొచ్చురు, మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి మళ్ళొచ్చురు. ఇప్పుడు ఇది కలుపుకుంటాం. ఇందులో అల్లం వెల్లిగడ్డ వేసాను, ఇది కలుపుకుంటాం. ఆగిపోవాలి కాలం, మన సొంతమయ్యే కాలం, నిన్నలా సన్నగా చేజారిపోనీయక, చూడు ఈ ఇంద్రజాలం విన తిరుగుతూ ఉంది గాలం, రేపులా ఈ చికెన్ ముక్కలా బిర్యానీలో వేసుకుందాము. నేను దమ్ పెట్టడానికి పిండి కలుపుతున్నా, హోటళ్ళల్లో పిండి కలపరు. ఏమేస్తారు హోటళ్ళల్లో బిర్యానీ మీద? దమ్ బిర్యానీ అంటే పిండినే వేస్తారంట, కాదు సంచులు వేస్తారు, దొడ్డు బట్ట వేస్తారు. వాళ్ళు పిండి పెట్టాలంటే అంత పిండి వేస్ట్ అవుతుంది, కానీ సంచి వేస్తారంట. చిచి కాదు, దొడ్డు బట్ట, నేను సంచి అంటున్నా, మందపాటి క్లాత్ వేస్తారు. ఈ పిండి నేను అక్కడ ఏమంటారు, సారీ ఇది దమ్ బిర్యానీ కదా, దానికి చుట్టూ రౌండ్ పెడతాను. పిండి వేసుకురా అంటే మా పాప పలస చేసేలాగా వేసుకొచ్చింది. ఇప్పుడు స్టాప్. ఇప్పుడు ఈ రైస్ అయ్యింది చూడండి, ఇంత చాలు. బంద్ చేసి వడగట్టుకుంటా. వడగట్టుకుంటున్నాను. ఇది 75% ఉడికింది. వడకట్టుకున్న తర్వాత అందులో వేసి చికెన్లో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించుకొని
చపాతి పెంక, దీనిపైన చికెన్ పెట్టుకున్నా. నేను అన్ని కనిపేసి చెప్పిన మా పిల్లల అడవుల్లో దీంట్లో మళ్ళీ ఏమేస్తారో చెప్తాను. ఫస్ట్ చికెన్, పెరుగు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, ఎవరెస్ట్ చికెన్ మసాలా, ఎవరెస్ట్ బిర్యానీ మసాలా, నేను దంచుకున్న ఇలాచి లవంగ, అది కొంచెం ఆ మసాలా, కసూరి మేతి, కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్, నూనె, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి మిక్సీ కాదు అన్నీ కలిపాను. మళ్ళీ వచ్చి పక్కకు నిలబడ్డారు, అందుకని మళ్ళీ పోయింది. అన్నీ కలిపి పెట్టాను. ఇప్పుడు నెయ్యి విడగేసాను. అన్నీ ఇక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను దీని మీద రైస్ వేస్తాను. సగం ఉడికిన రైస్, లేయర్ అంటారు, లేయర్గా ఏం వేయరు హోటల్లో. వేసాను. ఇప్పుడు ఇది సమానం అనుకొని చూడండి, ఇది 1 kg పైనే ఉంది రైస్. 1 kg పైన దానికి నేను 1/2 kg చికెన్ వేసుకున్నా. ఎందుకు 1/2 kg వేసుకున్నా? 1 kg వేసుకుంటారు కొందరు. 1 kg చికెన్కి 1 kg చికెన్ వేసుకుంటారు, రైస్ వేసుకుంటారు. ఇది నెయ్యి, కొంచెం నెయ్యి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్, కొంచెం మిగిలిచ్చిన బ్రౌన్ ఆనియన్, వాళ్ళు రైస్లో బ్రౌన్ ఆనియన్ ఏం వేయరు, కర్రీ మాత్రమే వేస్తారు. నేను వేస్తున్నా కొంచెం, వాళ్ళు వేయరు, హోటల్ వాళ్ళు వేయరు. పుదీనా, కొత్తిమీర, దమ్ కోసము పిండి పెడుతున్నాను. దమ్ము 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 దమ్ము. ఇప్పుడు కొంచెం గ్రేవీ కోసం నేను తీసినది గ్రేవీ కింద మాడిపోకుండా వాటర్ వేస్తున్నా. వాటర్ వేసి ఇదిగోండి మూత పెట్టుకుంటున్నా, దమ్ము బయటకు వెళ్ళకుండా కోసం. దమ్ము చూడండి. నా ఫ్రెండ్ మొన్న బిర్యానీ ఏదో చికెన్ కర్రీగా పాట పాడినని సూపర్ మా అన్న తినడా అని ఎక్కిరిచ్చింది. బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినాలి. ఇప్పుడు నేను బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నా, అంటే పెట్టుకుని చూడండి. రైస్, గ్రేవీ, చికెన్ పీస్లు, గ్రేవీ వస్తుంది. నేను చేసిన చికెన్ బిర్యానీ రెడీ. చూడండి, చికెన్ బిర్యానీ అన్నము మా పిల్లలు రెడీ కూర్చున్నారు, వాళ్ళకి సర్వ్ చేస్తాను, పెడతాను. తినండి అమ్మ, తిని టేస్ట్ చెప్పండి. బాగుందా? నిజంగా చెప్పాలి, మొన్న హోటల్లో తెచ్చింది ఎట్లుంది, ఇది ఎట్లుంది అంటే అది కూడా బాగుందని. అది బాగుందా? ఎట్లా ఉంది? కారం
నేను చేసిన చికెన్ బిర్యానీ. చూడండి ప్లీజ్, చూసి సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. నేను చేసిన చికెన్ బిర్యానీ చూడండి, బాగుంది. మీకు హోటల్ స్టైల్, హోటల్లో ఇలాగే చేస్తారు. హోటల్లో మా ఆయన చేసేవాడు, ఇప్పుడు మానేసి మార్కెట్ పని చేస్తున్నాను. ఇదే చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. హోటల్ సేమ్ హోటల్లో చేసేవాడు, హోటల్ స్టైల్లో వేసినాం. టేస్ట్ చెప్పినాగా 2 ఐటమ్స్ హోటల్లో వేసేవి, అవి మీరు వేసుకోండి సేమ్ హోటల్. థ్యాంక్ యూ.